5. ఆపద్బాంధవి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో వారందరూ ప్రయాణమై స్టేషన్కు వెళతారు. దారిలో ఒకరు తిని పారవేసిన విస్తళ్లను వెతుకుతూ కనిపిస్తారు. ఇద్దరూ అమ్మను చూచి, అమ్మాయి, నీకెక్కడైనా తిని పారవేసిన విస్తరి తటస్థపడ్డదా? అమ్మ: మా దొడ్లో పాకీదొడ్డికి పక్కగా కసువు పోగు మీద పడవేసి ఉన్నాయి. మనిషి: నువ్వు వచ్చి చూపిస్తావా? అమ్మ: నేను ఊరికెళ్తున్నాను. మా వాళ్ళు నాకంటే ముందు నడిచిపోతున్నారు. ఆలస్యమైతే రైలు పోతుంది. అవకాశం ఉంటే మళ్ళీ వచ్చి ఇస్తాను. ఇచ్చేది ఏముంది, చూపిస్తాను. ఈ ఆస్పత్రి వద్ద గేటు ముందర సంభాషణ. ఈ వాకిలి ముందర నుంచోండి. వాళ్ళు తిని పారవేసే వేళ అయింది. దొరికితే దొరకవచ్చు అంటూ ఉండగానే ఇంట్లో నుండి ఇస్తరి బయటకు వేస్తారు. వాళ్ళు చాలా ఆదుర్దాగా దాని కొరకు పరిగెత్తుతారు. అమ్మ వారి దగ్గరకు వెళ్ళి, అసలు విస్తరి ఎందుకు? పనికిరాదని పారవేసినది కదా, మీరే పనికి వాడతారు? వాళ్ళు: మా పిల్లలు బ్రతక్కపోతే పుల్లాకులో పొర్లిస్తే బతుకుతారంటేను దీనికోసం వెతుకుతున్నాము. అమ్మ: మీరు అన్నాలు తిన్నారా? మీది పనికిరాదా? అసలు పుల్లాకు అంటే అప్పుడు తిని పారేసింది కాదు, పులిసిపోయిన ఆకు, పులసిరి వాసన వచ్చేది. వాళ్ళు: ఓహో అదా, చిన్నపిల్లవైనా నీవే నయం అంటూ వాళ్ల దారిన వాళ్ళు ఆకు పట్టుకెళ్లకుండా వెళ్ళిపోతారు. అమ్మ: మీ ఇల్లు ఎక్కడ? వాళ్ళు: ఇక్కడెక్కడమ్మా, ఆంజనేయుల వారి గుడి దగ్గర, రామాయణం వారి ఇల్లు అంటే చెబుతారు. అమ్మ తొందరగా స్టేషన్ పరిగెత్తి అడుగగా ఇంకా గంట ఆలస్యం ఉందని తాతగారు చెప్తారు. త్వరగా పరిగెత్తుకొచ్చి దొడ్డి తలుపు తీసి దొడ్లో చీకిపోయిన ఇస్తరి తీసుకొచ్చి బజారులో వెతుకుతున్న పాతూరు శివరామయ్య గారి ఇంటి వద్ద దొరుకుతారు. అమ్మ వారి దగ్గరకు పరిగెత్తి వారి చేతిలో పెట్టి, ఈ ఇస్తరి మా ఇంటికి కుష్ఠురోగి వాడు వస్తే వాడికి అన్నము పెట్టితే గుర్తుగా పడవేశాడు. ఇది పనికి వస్తుందా? వాళ్ళు: ఏదైతే ఏం, అయినా నీకు గుర్తు ఉన్నదా అది ఎటు కొట్టుకుపోయిందో? అమ్మ: అయినా అది నిజమేననుకోండి, ఇదేనని నా గుర్తు. వాళ్ళు: ఏదో ఒకటిలే అమ్మా, అయితే మా అల్లే బిడ్డ బతికితే చాలు. ఇస్తరి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ స్టేషన్కు వస్తారు. అమ్మ మనసులో నిన్నటికి పాకీ మనిషి విషయం, ఈ పుల్లాక విషయం తర్జుమా చేసుకుంటూ స్టేషన్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా చేపల ఎగుమతి కోసం స్టేషన్లో పడవేసి ఉంటాయి. చేపలు అనే కేక గాని వాటి వాసన గాని సహించలేని తాతమ్మ గారు, మరిడమ్మ, తాతగారు చిదంబరరావు గారు వాటికి దగ్గరలోనే కూర్చుంటారు. అది చూచి అమ్మ: తాతగారు, ఒకప్పుడు అసహ్యించుకున్నది మరొకప్పుడు ఏమవుతుందది? తాతగారు: ఎప్పుడూ అసహ్యమే, అవసరాన్ని బట్టి. అమ్మ: అవసరం అంటే ఎటువంటిది? తాతగారు: ముఖ్యమైనది. అమ్మ: ముఖ్యమంటే తను అనుకున్నదా, జరిగినదా? తాతగారు: తప్పనిసరి అయినది. అమ్మ: అది నాకు చాలటం లేదు. ఎందుకంటే మీరు నాకు జ్వరం వచ్చినప్పుడు వాయిదాకు ఒంగోలు వెళ్ళవలసి వచ్చినప్పుడు డాక్టరు ముఖ్యంగా ఈ పూట ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నాడు. అప్పుడు మీరు తప్పనిసరిగా ఒంగోలు పోవలసి వచ్చెను. ఏది ముఖ్యం, ఏది తప్పనిసరి? ముఖ్యానికి తప్పనిసరికి తేడా ఉన్నదిగా. ముఖ్యం నా ఇంజెక్షన్ అయ్యింది, తప్పనిసరి ఒంగోలు అయ్యింది. కనుక ముఖ్యం అంటే తప్పనిసరి కాదు, ఆ అర్థం చాలదు. అవసరం అంటే ముఖ్యమైన అర్థం కూడా చాలదు. తాత: పోనీ ఏది చాలుతుందో నీవు చెప్పు. అమ్మ: నాకు తోచింది కానీ ఇప్పుడు చెప్పను. తెలియవలసింది చాలా ఉన్నది నాకు. తాత: పోనీ ఇప్పుడు తోచినంతవరకు చెప్పు. అమ్మ: నాకసలు అలా పనికిరాదు, పూర్తిగా తేల్చుకుని తర్వాత. ఇంతలో బండి వస్తుంది. 1:30 గంట కొడతారు. అమ్మ: తాతగారు, చెక్క వంగింది. అది ఎంత వంచినా అరగంటకు గాని రైలు రాదు. అది ఒకడు నడిపితేనే వస్తుందనుకోండి, వాడు మాత్రం అనుకున్నట్లు నడపగలడు? తాతగారు పక్కపక్క నవ్వి: నీకెవరు చెప్పారు నడపలేడని? అమ్మ: ప్రతి పనిలోనూ తెలుస్తూనే ఉన్నది అనుకున్నది జరుగుదని. తాతగారు: మరి ఏమి జరుగుతుందంటావు? అమ్మ: తనకున్నదే జరిగేది. తాతగారు అమ్మను దగ్గరకు తీసుకుని: నేను అనుకున్న మాట ఖాయం చేస్తావా అమ్మ? వ్యాసుడు అంతటి దానవు అవుతావు అని. జీడిపప్పు అమ్మి కేక వేసుకుంటూ అమ్మ ముందుకు వస్తుంది. తాతగారు: ఏమమ్మా, నీకు తినాలనిపిస్తున్నదా? అమ్మ: తినాలని అనిపించదు, తినవలసి వస్తే వద్దనిపించదు. తాతగారు: ధ్వనిలోనే తేడా ఉంది, శబ్దమంజరివా? ఇంతలో రైలు కూత వస్తుంది హడావిడిగా. ఒక గిద్దెడు పప్పు ఇవ్వు అమ్మి అంటూ జేబులో నుంచి అణా తీసి, కాని ఇవ్వు అమ్మా అంటారు. అమ్మ: ఒక కాని జీడిపప్పు మాకిచ్చి ఒక కాని జీడిపప్పు నువ్వు ఉంచుకో. అమ్మ: కానీ పప్పు నీకు కొనిపెట్టాననుకో. తాతగారు: ఆ అమ్మాయికి ఎందుకు అన్ని పప్పులు ఉంటే? అమ్మ: ఆ అమ్మాయి అమ్ముకోటానికి గాని తినటానికి కాదుగా, అమ్మేవాళ్ళు అసలు తినలేరు.
రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చి ఆగుతుంది. అరగంటకు గబగబా అందరూ రైలు ఎక్కుతారు. అమ్మ పెట్టె వాకిట్లో నుంచి లోపలకు పోదు. తాతగారు చూచి అమ్మ ముందుకు పడతావమ్మా. అమ్మ చాలా మంది అట్లా నుంచుంటారుగా, పడటం లేదుగా. తాతగారు అన్ని పిచ్చి ప్రశ్నలు వేయక లోపలికి రా. అమ్మ పిచ్చి ప్రశ్నలు వేయక లోపలికి రా అంటూ లోపలికి వెళుతుంది. అప్పికట్ల స్టేషన్ దాటగానే నిడుబ్రోలుకు ముందుగా ఒక ముసలి తాత మనోడు బండిలో అమ్మకెదురుగా కూర్చుని ఉంటారు. పిల్లవాడు పక్క చెట్లు చూస్తూ తలకాయ కిటికీలో పెట్టి అదుగో తాత అని చెయ్యి బయటికి చాచి ముఖం లోపలికి తిప్పి అదుగో తాత అని తాతకు చెబుతూ అమ్మ వంక చూస్తాడు. ఆ సమయంలో పైన చెక్క చేతి మీద పడుతుంది. అమ్మా అని కేకవేసి ప్రాణం విడుస్తాడు. ఆ పెట్టెలో ఉన్నవారంతా చెక్క పైకి తీసి ఆ రెక్కను తీసి ఈ రెక్కను యువతలకు తీస్తారు. చేతికి దెబ్బ కూడా తగలలేదు. ప్రాణం పోవలసిన దెబ్బ కాదు. తల మీద పడి బతికిన వారు కూడా ఉన్నారు అంటూ ఆదుర్దాగా రైలు ఆపి దించుదామా అంటారు. పిల్లవాడి తాత ఎందుకు నాయనా, దగ్గరకు వచ్చాముగా, స్టేషన్లోనే దించండి. అమ్మ మీది ఏ ఊరు తాత? పిల్లవాడి తాత మాది ఎక్కడో దక్షిణాదమ్మా. ఏదో అడుక్కొని పిల్లవాడిని పెంచుతున్నాను. తల్లి లేదు, కూతురు బిడ్డ, నాకు భార్య లేదు అని ఏడుస్తూ చెబుతాడు. పక్కన ఎవరో ఉండి నీ బాధ తీర్చిపోయినాడులే నాయనా. అమ్మ ఇప్పుడు ఇది బాధ కాదా? బాధను తీర్చడానికి బాధ అవసరమైనదా? దెబ్బ పడ్డప్పుడు పిల్లవాడి బాధ, తరువాత తాత బాధ. ఈ బాధల్లో ఏ బాధ ఎక్కువ? అన్ని బాధలు ఒకటేనా? ఆ స్థితిని చూడలేక జనం బాధపడుతూనే ఉన్నారు. బాధలో పిల్లవాడి కోసం తాత బాధ, పిల్లవాడిని తాతను చూచి జనం బాధ. ఈ స్థితిని చూచినా బాధ కలగటం లేదు నాకు. అసలు బాధ అంటే ఏమిటి తాతగారు అని చిదంబరరావు గారిని ఉద్దేశించి అడుగుతుంది అమ్మ. తాతగారు ఇందాకటి నుంచి కనపడేదంతా బాధేగా. అమ్మ ఎవరికి బాధ? తాతగారు అదే ఆ పిల్లవాడికి ఆ తాతకు. అమ్మ మీరందరూ కూడా బాధపడ్డారుగా. తాతగారు అంత బాధపడలేదుగా అమ్మ. అమ్మ నేను వాకిట్లో నుంచున్నప్పుడు మీరు పడిన బాధ, ఆ అబ్బాయికి దెబ్బ తగిలినప్పుడు మీరు పడలేదుగా. అయినా వాకిట్లో ఉంటే పడతానని భయపడ్డారు, లోపల ఉన్నా తప్పలేదుగా. తాతగారు నిజమేనమ్మా, అట్లా అని మనసు ఊరుకోదు. అమ్మ ఊరుకోకపోవడమే దాని గుణమా? తాతగారు అవును అంతే. నిడుబ్రోలు రాగానే అందరూ దిగుతారు. పెట్టెలో ఉన్న వారందరూ దిగుతారు. ఎవరి దారి వారిది. ఆ తాతకెవరూ ఏమీ సహాయపడరు. తాతగారితో చిదంబరరావు గారితో అది చూచి అమ్మ తాతగారు ఆ పిల్లవాడిని మనం పారేయించుదామా? తాతగారు మనకెందుకమ్మా, మనకు పొద్దుకూకుతున్నది, మనం వెళదాం. అమ్మ మన ఇద్దరి మనసు ఒకటి కాలేదుగా. నాకు ఉందామనిపిస్తున్నది, మీకు వెళదామనిపిస్తున్నది. ఇద్దరి మనసు ఒకటైతే మిమ్ములను నేను పారేద్దామా అని అడగవలసిన అవసరం లేదు. నాకు తోచగానే మీకు తోచేది. మరి మనసు అందరిది ఒకటేనంటారుగా. తాతగారు మరిడమ్మ గారిని ఉద్దేశించి అట్టే ఈ మరిడమ్మ గారి పెంపకం వల్ల ఆ సంభాషణే అతికిపోయింది. మరిడమ్మ గారు నేను చెప్పనురా నాయన, నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా దగ్గర కూర్చుంటుంది, ఎప్పుడూ ఎక్కడో ఆడుకుంటూనే ఉంటుంది. తాతగారు విసుగుతో బయలుదేరండమ్మా, పొద్దుగూకుతున్నది. రైలు బండిది అక్కడే ఆలస్యమైనది. వర్షాకాలము దొప్పలపూడి నుండి నడవవలసినదే. అంతా తన తృప్తి కోసమే. ఇంతలో నల్లఖాసి ఒంటెద్దు బండి మాట్లాడుకొని వస్తాడు. తాతగారు పెట్టెలు సామాను బండిలో పెట్టించి మీరు ఎక్కండి, నేను అటు వెళ్ళి వస్తా అని వెళుతారు. అమ్మ తాతగారు వెళ్ళి వచ్చేలోగా నేను ఆ తాత దగ్గరికి వెళ్ళి వస్తా అని ఆ తాత దగ్గరికి వెళుతుంది. తాత పిల్లవాడిని పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాడు. ఇంతలో పోలీసులు వాళ్ళు ముట్టడించి ఉంటారు. తాత అంతమందిలో అమ్మను చూచి ఏమమ్మా, రైల్లో మాకెదురుగా కూర్చున్న తల్లివి కాదు, నువ్వేనమ్మా నువ్వే, చూడు తల్లి చూడు, చిన్నపిల్లవైనా నిన్ను చూస్తే అన్నీ తెలిసిన పెద్దమ్మ మాదిరిగా కనబడుతున్నావు. ఏడుపు మాని అమ్మతో అట్లా అనటం విని అందరూ అమ్మ వంక చూస్తారు. అమ్మ తాత దగ్గరకు వెళ్ళి పైన చేయి వేసి నిమురుతూ ఎందుకు నాయనా ఏడుస్తున్నావు? పిల్లవాడు పోయినాడనా? ఇప్పుడు ఖర్చులకు డబ్బులు లేవనా? నిన్ను చూచేవాళ్ళు ఎవరూ లేరనా నీవు ఏడవటం? తాత పిల్లవాడు ఇంత గంజి పోస్తాడు. పిల్లవాడి వయసు 8 సంవత్సరములు. అనుకున్నా అమ్మ, పిల్లవాడు ఇంత గంజి పోస్తాడు అనుకున్నా అమ్మ. ఒకప్పుడు జ్వరం వచ్చి పడుకుంటే అడుక్కొచ్చి పెట్టాడు తల్లి. అమ్మ అలా అయితే ఏడిచేది నీ కొరకేగా, పెంచింది నీ కొరకు, నీ తృప్తి, నీకు హాయిగా ఉండి పెంచావు. చస్తే నీకు కష్టమని ఏడుస్తున్నావు. ఏదన్నా వాడి చేతిలో పెడితే వాడు తింటే నీకు తృప్తి కనుక పెడుతున్నావు. వాడు అల్లరి చేస్తుంటే కొట్టి అల్లరి మాన్పించి తృప్తి పడుతున్నావు. ప్రాణం పోయిన శవాన్ని దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నావంటే డబ్బు లేదని, పారేసేవాళ్ళు లేరని, నీ బాధ్యత తప్పిపోతున్నదని. అది నీ కొరకే.
అందరూ ఆశ్చర్యంగా అమ్మ వంక చూస్తూ ఉంటారు. నల్ల ఖాసిం అమ్మను వెతుక్కుంటూ వస్తాడు. రామ్మ అంటాడు. తాతగారు నీకోసం వెతుకుతున్నారు. ఆయన నిన్ను ఇట్లా పోతే ఎట్లా అని కోప్పడుతున్నారు. చిన్నపిల్లలను ఎవరైనా ఎత్తుకుపోరు? అమ్మ అది ఆయన తృప్తికే. ఖాసిం ఈ తాతకు ఏం కావాలో అడిగి చేస్తావా, తరువాత వెళదాం. నల్ల ఖాసిం తాతగారు కోప్పడతారమ్మా. అమ్మ తొందరగా వెళ్ళటం తాతగారి తృప్తి, ఈ తాత పని చూడటం నా తృప్తి. తాతగారు బయలుదేరి ఖాసిం అమ్మ ఇద్దరూ రాలేదని వస్తారు. సాయంత్రం 4 గంటలు అవుతుంది. తాతగారు దూరంగా ఉండగానే అమ్మ తాతను చూస్తుంది. ఖాసిం సాహెబుతో అమ్మ తాతగారు వస్తున్నారు, నీవు పోయి తాతగారిని కలుసుకో, నేను వస్తున్నానని అంటుంది అమ్మ. ఖాసిం సాహెబు నువ్వు కనపడకపోతే ఇబ్బంది, నీవు వెళ్ళు, ఆ అబ్బాయికి ఏదో ఒకటి నేను చేసి వస్తా అంటాడు ఖాసిం. అమ్మ సరేలే అని చేతి ఉంగరం తీసి చేతిలో పెట్టుకొని, ఖాసిం ఆ కొట్టుకు వెళ్ళి ఒక పంపర పనసపండు కొనుక్కురా. కాసిం నా దగ్గర డబ్బులు లేవమ్మా. అమ్మ అసలు ఎంత అవుతుందో కనుక్కురా పో. కాసిం డబ్బులు లేని బేరం ఎందుకమ్మా. అమ్మ అదే వస్తుందిలే. కాసిం తాతగారు సమీపించబోగా కాసిం పండు కొనుక్కురావటానికి వెళ్తాడు. అమ్మ ఉంగరం తీసి తాత చేతిలో పెట్టి, నాయనా నీకు కావలసిందేదో ఇది మార్చి వాడుకో, నా చేతిలో ఉన్నది ఇది. పిల్లవాని తాత చిన్నపిల్లవు ఎందుకమ్మా ఈ పని. అమ్మ నా కొరకే, నా తృప్తి నాయనా. పిల్లవాని తాత నాకివ్వటం నీ తృప్తి ఏమిటమ్మా. అమ్మ ప్రపంచంలో ప్రతి పని తన కోసరమే చేసుకుంటున్నాడు అని నాకు తోస్తున్నది. పిల్లవాడి తాత నవ్వి ఏం మాటలమ్మా నీకు. అమ్మ నాకా నావా అని చెప్పు, నాకు మాట్లాడే మాటలున్నాయా, నా మాటలు గొప్పవా. పిల్లవాని తాత అర్థం చేసుకోడు. వద్దమ్మా అని చెయ్యి పుచ్చుకుని లాగి అమ్మ చేతికి పెట్టబోతాడు. అమ్మ ఒకవేళ నీ మనవుడు దెబ్బ తగిలి ప్రాణం కట్టబట్టిందంటారే, అట్లాగే అట్లా కడబట్టి మళ్ళీ లేస్తే ఈ ఉంగరం అబ్బాయి చేతికి పెట్టు. పిల్లవాని తాత ఇంకా ఏం బతుకుతాడమ్మా పోయిన బిడ్డ. అమ్మ పోతే సరే, ప్రాణం కడబట్టి బతికితే, లేకపోతే మరొక దానికి ఉపయోగించుకో అని అమ్మ అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. చిదంబరరావు తాతగారు ఖాసిం కొట్టు వద్ద నిలబడి ఉంటారు. అమ్మ వారి దగ్గరకు వెళ్ళి, తాతగారు నేను బయటకు వెళ్ళాలి. ఖాసిం ఇక లాభం లేదు, మీరు ముందు బయలుదేరండి, ప్రొద్దు లేదు. మీరు దొప్పలపూడి దగ్గరకు వెళ్ళేటప్పటికి నేను వెనక ఎత్తుకొస్తాను. తాతగారు జాగ్రత్తగా రండి, ప్రొద్దుగూకిపోయింది అని తాతగారు వెళ్ళిపోతారు. ఖాసింతో వారి బంధువులు ఎవరో మాట్లాడుతూ ఉంటారు. భ్రాంతి లేనిదే బ్రహ్మ. అమ్మ బయటకు వెళతానని చెప్పి తాత పిల్లవాడు ఉన్న చోటుకు వస్తుంది. తాతకు కొద్దిగా పిల్లవాడి చెయ్యి కదిలినట్లుగా కనిపిస్తుంది. అది భ్రమగా అనిపిస్తుంది. పిల్లవాడు అమ్మ దగ్గరకు పోగానే రెండవ చెయ్యి కూడా కదిలిస్తాడు. పిల్లవాని తాత పిల్లవాని కదలిక చూచి లేచి కూర్చోకపోయినా బతికినట్టుగానే భావించి అమ్మ వంక చూచి అమ్మకు నమస్కారం చేసి, ఇందుకే పెద్దలు బాలవాక్యము బ్రహ్మవాక్యము అంటారు. అమ్మ బాలవాక్యము కాదు, బ్రహ్మవాక్యము అంటే భ్రాంతి లేని వాక్యము బ్రహ్మవాక్యము. పిల్లవాని తాత ఏమి చెబుతున్నావమ్మా మాటలు, ఆ బ్రహ్మవు నీవేనేమో. అమ్మ నేను కాదు, భ్రాంతి లేనివాడు బ్రహ్మ. నేను వెళతాను, ప్రొద్దుకూకుతున్నది, ఆ అబ్బాయి లేస్తే ఇది పెట్టు. పిల్లవాని తాత నీ ఊరు చెప్పమ్మా, నేను వస్తాను అంటాడు. దూరంగా నుంచున్న పోలీసులు ఇతన్ని కనిపెట్టుకొనే తక్కిన పనులు చూచుకుంటున్నారు. అంతకుముందు పోలీసులకు ఇది నేరంగా తీసుకుని తాతను అరెస్టు చేసినట్టుగా, వాళ్ళ దృష్టిలో తన స్వాధీనము చేసుకున్నట్టుగా పై ఎత్తున కనిపెట్టుకొనే తిరుగుతున్నారు. అమ్మ తాత దగ్గర నుంచున్నప్పుడు పోలీసులు తాత దగ్గరకు వస్తున్నారు. అమ్మ నా దారితో నీకు పనేమిటి నాయనా, నీ బిడ్డ లేస్తే. తాత లేచినా లేవకపోయినా నీ దగ్గరకు వస్తా అమ్మా, నీవే రక్షించాలి. అమ్మ అందరినీ రక్షించేవాడు ఒకడే నాయనా. నీ మనుమడికి దెబ్బ తగిలించినవాడు, పోయినాడని భ్రమను కలిగించినవాడు, కదిలించినవాడు, లేవదీసేవాడు అంతా ఒకడే నాయనా. తాత వాడేనా. అమ్మాయి ఇందాక నీవు చెప్పిన బ్రహ్మ భ్రాంతి లేనివాడు, వాడికి ఇవి అన్నీ ఎందుకో అని నా గురువుగారు అహం బ్రహ్మస్మి అని చెప్పాడమ్మా. నేను ఉపదేశం అయ్యాను. నా గురువుగారు ఖాదర్ మస్తాన్ గారు, ఆయన బదులు ఇప్పుడు చక్రపాణి అని ఆయన చెబుతున్నాడు. ఆయన అహం బ్రహ్మస్మి అని చెబుతున్నాడు. అమ్మ అహం అంటే నేను, బ్రహ్మ నేను అంటే బ్రహ్మ అయిన నేను, నేను నేనుగానే ఉన్న నేను అహం బ్రహ్మస్మి. నేను నీవుగానున్న నేను అహంకార బ్రహ్మ. అంటే రెండుగా ఉన్న స్థితి అహంకార బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మత్వము లేకపోలేదు. నేను నేనుగానే ఉన్న నేను అనే స్థితి అహం బ్రహ్మస్మి.
పిల్లవాని తాత: భ్రాంతి లేనిదే బ్రహ్మ అన్నావు, ఆ మాట ఎంత బాగున్నది, మళ్ళీ వివరించి చెప్పమ్మా. నా గురువుగారు నాకు తారకం చెప్పారు, నేను పరిపూర్ణమయ్యా. మా గురువుగారు భ్రాంతి పోవాలని చెప్పేవాడు గాని భ్రాంతి లేనివాడు బ్రహ్మము అని చెప్పేవాడు కాదు. భ్రాంతి దేనితో పోతుందో చెప్పమ్మా. అమ్మ: చెప్పేదేముంది నాయనా, సమయం వచ్చినప్పుడు భ్రాంతి చేతనే భ్రాంతి పోతుంది. పిల్లవాని తాత: అది ఎట్లాగో చెప్పమ్మా. ఖాసిం అమ్మ దగ్గరకు వచ్చి ఎవరో బంధువు చచ్చిపోయారు, చూచి వస్తానని చెప్పి వెళతాడు. పోలీసులు ఈ పిల్లవాని తాత బంధువా కాదా అని అనుమానిస్తూ ఎడంగానే ఉంటారు. అమ్మ: నీ మనవడు శరీరమును ఇందాకటి నుంచి గుడ్డల్లో పడుకోబెట్టావు, లోగడ వాడు బతికి ఉన్నాడు. ప్రాణము ఉందని అనుకున్నప్పుడు శరీరాన్ని ఎంత చక్కగా పోషించావు. శరీరము అనిత్యమని తెలుసుగా, మీ గురువులు నీకు చెప్పింది అదేగా, ఇందాకటి నుంచి ఏడ్చింది అదేగా. పిల్లవాని తాత: అమ్మా, నేను శరీరం కోసం ఏడ్చానా? అమ్మ: మరి దేని కొరకు ఏడ్చావు? తాత: విడదీస్తే కారణం చెప్పలేనమ్మా. అమ్మ: ఇప్పుడు చెప్పు, ఎందుకు ఏడుపొచ్చిందో చెప్పు, ఇప్పుడు చెప్పు అన్న సమయంలో తాతకు గండు చీమలు ముసురుకుంటాయి. వాటిని దులిపి పక్కకు నిలబడతాడు. అమ్మ: ఇప్పుడు దేనికోసం జరిగావు నాయనా? తాత: కాళ్లకు కుడతాయని జరిగా. అమ్మ: అది శరీరమేనా? తాత: శరీరమే అమ్మా. అమ్మ: అనిత్యమైన దాన్ని కదా కుట్టినది, బాధ ఎందుకు పడ్డావు? బాధపడ్డది ఎవరు? అనిత్యమైందా నిత్యమైందా? తాత: ఆత్మ నిత్యమైంది. అమ్మ: ఆత్మ నాకెందుకయ్యా, తెలిసేది కాదు, నాకు కనపడేది మాట్లాడేది శరీరం. తాత: నీతో శరీరం ఎందుకు మాట్లాడుతున్నది? మాట్లాడేది మనస్సు. అమ్మ: అది ఎట్లా ఉంటుంది? తాత: నీవు కారణమైతే నీకు తెలుస్తుందిలే అమ్మా. అమ్మ: ఏమిటి కారణమంటే? మనసుకు కారణమైతేనా? తాత: కాదు కాదు, నీకు కారణమంటేనే తెలియలేదమ్మా. ఇన్ని చెప్పావు, కారణమంటే మా గురువుల దగ్గరకు రా, నీ చెప్పిస్తా. అమ్మ: నేను నువ్వే గురువు అనుకుంటాలే, చెప్పు. తాత: నాకు ఆ హక్కు ఇవ్వలా నా గురువు, అయినా చిన్నపిల్లవు, దక్షిణ లేదు. అమ్మ: దక్షిణ అంటే? తాత: ఆ మాట తాత వినిపించుకోకుండా చిన్నపిల్లవు, చిన్నపిల్ల మాటలు కావు. అమ్మ: నీవు పెద్దవాడివి, చిన్నవాడి మాటలు మన పెద్దరికం చిన్నరికం మాటలేనా? సరి, మా కాసిం వస్తున్నాడు, ఈ రాత్రల్లా ఇక్కడే ఉంటా, మాట్లాడుకుందాంలే తాత. తాత: నీకు లోచూపు చెప్పేదా? అమ్మ: చూచేది ఉన్నది ఉన్నట్లుగా కనపడితే చాలు, లోచూపు వద్దు. కనపడేది కనపడుతున్నది కనపడుతున్నట్లుగానే చెప్పు. ఉన్నది ఉన్నట్లుగా కనపడటమే లోచూపేమో. ఉన్నది ఉన్నట్లు అంటే ఎక్కడ ఏది ఉంటే అది, అదే లోచూపు అంటారు. తాత: కాదమ్మా, అంతర్యోగము అని ఉన్నది, ఆ దృష్టి వేరే ఉన్నది. నల్లగడ్డు లోనికి పోనిచ్చి చూస్తారు. ఇంతలో ఖాసిం వస్తాడు. పిల్లవాడు లేచి నెమ్మదిగా కూర్చుంటాడు. అమ్మ: తాత, పిల్లవాణిని ఎత్తుకో, ఈ రాత్రికి భావనారాయణ స్వామి దేవాలయంలో పడుకుని ఎవరి దారిన వాళ్లము వెళ్ళిపోదాము. రేపు పొద్దున్న ప్రొద్దుపోయి దొప్పలపూడి దగ్గర నుంచి తాతయ్య తాతమ్మ మన్నవ చేరతారు. తీసుకువెళ్లిన మూటలన్నీ దొప్పలపూడి కరణంగారి ఇంట్లో పడవేసి నానా అవస్థలు పడి వెళ్తారు. నల్లకాసిం అమ్మ ఉన్న చోటికి వచ్చి: అమ్మ, పొద్దుపోయింది, ఆకలి కావటంలా, అక్కడ అంతా చేసి వచ్చాను, అన్నం తినమన్నా తినలా, చచ్చి ఏడ్చే చోట అన్నం ఎందుకు? నీవు ఎట్లా ఉన్నావోనని భయం వేసి తొందరగా వచ్చానమ్మా. అమ్మ: నాకు అన్నం వద్దు కానీ తాతను తీసుకుని పిల్లవాడికి ఈ రాత్రికి కాసిని పాలు ఇప్పించి ఎక్కడైనా పడుకుందాం. నల్లకాసిం: గుళ్ళో పడుకుందామా అమ్మ? అమ్మ: ఎక్కడైనా సరే, నీ ఇష్టం. తాత అందుకొని: ఇందాకనే అన్నావుగా అమ్మ, గుళ్ళో పడుకుందామని. అమ్మ: ఏదో అనేకం అనుకుంటాం, అనుకున్న వల్ల జరుగుతాయా? శరీరాన్ని పారేయాలని నీవు ఎంత ప్రయత్నము చేసినా ఆ వసతి దొరకలేదు. నీకు ఇందాక ఆ వసతి దొరక్కపోవటం మంచిదేగా. అయినా ఎవరైనా డాక్టర్లు చూస్తే పారవేయనిచ్చేవాళ్లు కాదేమోలే, ప్రాణం ఉన్నదిగా అని. తాత: అందరూ పోయినాడు అన్నారుగా అమ్మ ఇందాక, నాకు అట్లాగే ఉంది, శ్వాస లేదు. అమ్మ: ప్రాణం అంటే శ్వాసే కాదు, శ్వాస ఆగి కూడా బతకవచ్చు. తాత: అది ఒక యోగులకే సాధ్యమన్నారు మా గురువుగారు. అమ్మ: మీ గురువుగారు ప్రాణం అంటే ఎక్కడ ఉండేది చెప్పారా? తాత: నాకు చెప్పలేదు గాని నాకు ఒకటి తోస్తున్నదమ్మా. కాసిం: పొద్దుపోయిందమ్మా, అక్కడ మాట్లాడుకోవచ్చు, వెళదాం పదండి అని అమ్మను ఎత్తుకోబోతాడు. అమ్మ: నన్ను వద్దులే, ఆ అబ్బాయిని ఎత్తుకో. కాసిం: ఏ అబ్బాయి అమ్మా? అమ్మ: ఇందాక చచ్చిపోయాడు అనుకోలా, ఆ అబ్బాయి పోలేదు, ప్రాణం దిమ్మ పట్టింది. కాసిం: కాదమ్మా, నేను చూచాను, పోయినట్టే ఉంది. అమ్మ: అదేగా, ఉన్నది లేనట్టు కనబడటమే భ్రాంతి అంటారు. తాత: ఏదోలే అమ్మా, తరువాత మాట్లాడదాం, నీకు చాలా చెప్పాలనిపిస్తున్నది, భక్తిగల పిల్లవయ్యేట్టున్నావు.
తన మూలం మిదం జగత్తు. పిల్లవాణ్ణి కాసి భుజాన వేసుకుంటాడు. అందరూ కలిసి బయలుదేరి గుడికి వెళుతుండగా హోటల్ కనపడుతుంది. ఎవరికి కావలసినవి వారు తీసుకుంటారు. పిల్లవానికి పాలు ఇప్పిస్తారు. అందరూ కలిసి భావన్నారాయణ గుడి దగ్గరకు చేరతారు. గుడిలోకి వెళ్ళి కాసిం, పిల్లవాడు నిద్రపోతారు. అమ్మ, ముసలితాత మెళకువగా ఉంటారు. తాత: అమ్మ, నీకు ఇందాక చెప్పిన అంతర్యోగం అంటే అర్థం కాలా? అమ్మ: కాలేదు నాయనా. తాత: బయలులో బయలు, ఇది ఉత్త బట్టబయలు అనుభావమే పరిపూర్ణము అని మా గురువుగారు చెప్పారు. 2 రూపాయలతో పరిపూర్ణము చేశారమ్మా ఆ నాయన. అమ్మ: ఇంతకు నాకేమి చెబుతావు? తాత: ఇందాక నాకు చెప్పేటప్పుడు అన్నీ నీకోసమే నన్నావు. అదేమిటమ్మా చెప్పు నీ భావము. అమ్మ: తాత, నీవు అన్నము ఎవరికోసం తింటున్నావు? తాత: నేను లోగడ అన్నం మానేస్తే మా ముసలిది ఏడ్చింది, అందుకని తింటున్నా. గుణములు చస్తాయి గదా అని అన్నం మానేద్దాం అనుకున్నా. అమ్మ: లోగడ అన్నము తింటూ మానేశావు గనక ఏడిచింది. తాత: తల్లి తండ్రి అలవాటు చేశారు గనక తింటున్నా. అమ్మ: నీవు ఆమె చేత పెట్టించుకు తినటము అలవాటు చేశావు కనుక ఏడ్చింది. అన్నము సంగతి సరేలే, పెళ్ళి ఎవరికోసము చేసుకున్నావు? తాత: అది తల్లి తండ్రి చేశారమ్మా. అమ్మ: ఆ చేసింది ఒప్పుకోవటం నీ తృప్తేగా? తాత: ఆ. అమ్మ: తరువాత భార్యతో అవసరాలు నీ అవసరమా వాళ్ళ అవసరమా? తాత: చిన్నపిల్లకు ఏం మాటలమ్మా. అమ్మ: పెద్దవాడికి చిన్నపిల్లతో ఏమి ఆలోచనలు నాయనా? తాత: నీవు చిన్నపిల్లవుగా లేవమ్మా. అమ్మ: నీకు పెద్దరికం ఉందా? తాత: సరేలే, నీకు నేనేదో భక్తి మాటలు చెబుదాం అనుకున్నా. అమ్మ: భక్తి లేని భక్తి మాటలు ఇట్లాగే ఉంటాయి. తాత: సరేలే అమ్మాయోయ్, అసలు మాట పోగొట్టావే. నిన్న పిల్లోడి దగ్గర చెప్పిన మాటలు చెప్పు, బాగుండయి. అమ్మ: అదేగా చెప్పేది, ఇంత చిన్నపిల్లకి ఎందుకని కోప్పడితివే? తాత: నేను వాటి కోప్పడ్డానా నిన్ను? నీ మాటలకు గాని ఏదైనా జన్మ కడతేరే మాటలు చెప్పు. అమ్మ: కడతేరేవి మాటలు కావు. తాత: తత్వాలు చెబుతావా? చెప్పు. అమ్మ: నీదో తత్వం, నాదో తత్వం. తాత: ఆ మాట చెప్పమ్మా, సాయంకాలం చెప్పినవి. అమ్మ: ఏం లేదు నాయనా, ఏది చేసినా తన తృప్తి కొరకే చేస్తాడు. నీకు నచ్చితే విను, లేకపోతే లేదు. నా అభిప్రాయం చెప్తాను. తాత: చెప్పమ్మా చెప్పు. నా బిడ్డకు ఆపదొస్తే కనిపెట్టుకు కూర్చున్నావు. మర్చిపోయినా ఆ ఉంగరం ఇయ్యమంటావా? అమ్మ: ఇవ్వటానికి ఇవ్వలా, అది ఆ ఇవ్వటం నా తృప్తి. ఏది చేసినా, ఆఖరుకు మేలు చేసినా, కీడు చేసినా, దగ్గరకు తీసినా, ముద్దు పెట్టుకున్నా, తిన్నా, తినకపోయినా, అలిగి పడుకున్నా అన్నీ తన తృప్తికే చేస్తాడు. ప్రేమించినా ద్వేషించినా ప్రతిదీ తను తప్ప మరొకటి లేదు. పెద్దలు ధనమూలం ఇదం జగత్తు అన్నారు, కానీ కాదు, తన మూలం ఇదం జగత్తు అంటే తనే ధనమేమో. ధనమంటే డబ్బులే కాదు నా ఉద్దేశం. తను ఉండి కొన్ని వస్తువులు కావాలంటే డబ్బు అవసరమయ్యింది. తను ఉండి వస్తువులుంటే ధనముతో పని లేకుండా సరిపోతుంది. ధనం ఉండి వస్తువులు లేకపోతే జరగదు. 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకుని బజారుకు వెళ్ళినా కావలసిన వస్తువు లేనప్పుడు 1,00,000 రూపాయలకు విలువ లేదు. నా దృష్టిలో వస్తువే ధనం. కానీ అనగా మనకు కావలసినదే. వస్తువే ధనం, ధనమే వస్తువు. వాటికి భిన్నం లేదు. ధనమూలం ఇదం జగత్తనే శృతి ప్రమాణం మాత్రం కాదు. ఎవరో అవసరానికి డబ్బు లేనివాడు వాడిన మాట అది. రజ్జు సర్పభ్రాంతి. తాత: నీ మాటలు చాలా బాగున్నాయి అమ్మాయి. అమ్మ: అన్నీ బాగున్నాయి, కానీ బాగుండందేదో చూపించు. ఇందాక ఏం మాటలు ఆ మాట అన్నావుగా? తాత: మాటలు కాదమ్మా, చిన్నపిల్లకు పెద్ద మాటలు ఎందుకన్నా. అమ్మ: ఇప్పుడు ఈ మాటలన్నీ చిన్నపిల్లకు తగినవేనా? తాత: కాదు, అది ఆలోచనగానే ఉంది. ఇవన్నీ విన్న తరువాత నీవేమిటో అనిపిస్తున్నది. మా గురువుగారు వాడిన మాట ఒక మాట వాడావు. అమ్మ: ఏమిటా మాట? తాత: శృతి అనే మాట వారు ప్రతి ఒక్కసారి వాడేవారు. ఇంకో రెండో ముక్క ఉందమ్మా, రజ్జు సర్పభ్రాంతి అనేవారు. అంటే నీకు అర్థమైందా అమ్మా? అమ్మ: కాలేదు నాయనా. తాత: అంటే తాడును చూచి పామనుకోవటం. అమ్మ: పామును చూచి తాడనుకోరు, భ్రమ అనేది 2 వైపులా కలిగించవచ్చుగా? తాత: కాదమ్మా, మా గురువుగారు చెప్పింది అదేననుకో. తాడును చూచి పామేననుకో. ఈ ప్రపంచం అంటే ఈ జగత్తు ఒకటైతే ఒకటిగా చూస్తున్నామన్నాడు. ఇది ఎప్పుడు ఉండేది కాదు, లేనిది. లేనిదాన్ని ఉన్నదనుకోవటం స్వప్నం మాదిరి. అమ్మ: నాకు అర్థం కావటం లేదు తాత, వివరించి చెప్పు. తాత: చిన్నపిల్లవు కదూ, నీకు అర్థం కాదులే అమ్మ. అమ్మ: పోనీ అర్థం అయ్యేటట్లు చెప్పు. తాత: చీకట్లో తాడుందనుకో, దాని మెలికలు చూచి పామని భ్రమపడతాడు. చీకటి భ్రమ లాంటిది.
అమ్మ, దీపం తెస్తే ఏమైంది? తాత, అది జ్ఞానం లాంటిది, భ్రమ పోయిందిగా. అమ్మ, అసలు భ్రమ తాడు పాము రెండూ తెలిసిన వాడికేగా కలిగేది. అచ్చుగా తాడు తెలిసినా లేదు, అచ్చంగా పాము ఒకటే తెలిసినా లేదు. పసిపిల్లవాని ముందు పాము పరిగెత్తుకొచ్చింది. వాడు పామును పెట్టి ఆడుకుంటున్నాడు, వాడే తాడు పట్టి ఆడుకుంటాడు. ఏమీ తెలియదనుకుందామా, వస్తువు కనపడితే చేత్తో పట్టుకోవటం తెలుసు, అది ఎటు పోతుంటే అటు పారాడటం తెలుసు, కరుస్తుంది అపాయమని మాత్రం తెలియదు. అప్పుడు వాడికి తెలివి ఉన్నదా లేదా? పెద్దవారిలో కూడా కొన్ని జంతువుల యొక్క ఉపయోగం, వాటి లక్షణం తెలియని వారు ఉన్నారు. వారికి భయం కానీ భ్రాంతి కానీ లేదు. భ్రాంతి అంటే మమకారం, భ్రమ అంటే ఊహించటం. అది ఎట్లా అంటే తాడును చూచి పామనుకోవటం అన్నారే, అది భ్రమేగా. భ్రమ అంటే ప్రేమించటమా, ఊహించటమా? లేక భ్రమ అనేదానికి మాయ అని కూడా వస్తుందా? లేకపోతే తాడు యందు పామును ఆరోపించినట్టుగా జగత్తు సత్యమనుకుంటున్నాము. బ్రహ్మే సత్యము గాని జగత్తు మిథ్య అను ఈ వాక్యమును ఆధారము చేసుకుని అంటున్నారు. రెంటికి ఒకదానికొకటి సంబంధం ఉన్నదల్లా అవినాభావ సంబంధం అంటారు. పైన చెప్పిన రజ్జువును సర్పముగా చూచింది నా భావం, భయపడ్డది నా భావం, దీపం తెచ్చింది నా భావం, కాదనుకొన్నది నా భావం, నా భావం స్వరం నా భావం. అంతా నా భావం అంటే అంతా ఆ భావంలోదే. ఆ భావమే భావానికి ఆధారమై భావాభావ సహితమే ఈ ప్రభావమంతా. దీనికి రహితము లేదు, అంతా సహితమే. అందుకే అవినాభావ సంబంధము అంటే అవి నా భావ సంబంధం. అవి అంటే కనపడేవి, నా భావం అంటే కనపడే వాటిని ఊహించేది. ఊహను బట్టి సంబంధం, తను చూసేదాన్ని బట్టి కనపడుతుంది. తాత, నాకు అర్థం కాలేదమ్మా, ఈ గొడవలు తెలియవు. ఆ గురువు చెప్పిన ముక్కలే కాని మహావాక్యాలు చెప్పారు. అమ్మ, ఏమిటి ఆ మహావాక్యాలు? తాత, అంటే వాక్యార్థం అంటారు. అమ్మ, వాక్యార్థము అంటే వాక్యాలకు అర్థమా? ప్రతి వాక్యానికి ఉందిగా అర్థం. తాత, లేదమ్మా, మహావాక్యాలకు అర్థం. ఇవన్నీ అయినాకనే పరిపూర్ణం చెప్పేది. ముందు తారకం, సాంఖ్యం, అమనస్క స్థితి. అమ్మ, అమనస్క స్థితి పరిపూర్ణమా? తాత, కాదు కాదు, దేనికదే. అమ్మ, దేనికదే అయినప్పుడు అది పరిపూర్ణం ఎట్లా అయ్యింది? తాత, నీకు చెప్పినా తెలియదమ్మా, ఎందుకో నీతో మా గురువుగారి దగ్గరకు తీసుకెళ్లి చెప్పిస్తా. అమ్మ, నేనిప్పుడు నిన్నడిగానా? నీకేదో చెప్పబుద్ధి పుడుతున్నదమ్మా, భక్తిగల పిల్లవన్నావు. తాత, నీవు శ్రద్ధగా వింటం లేదు, అర్థం కావటం లేదు, నీకు తలకాయ లేదు. ఇంతలో పిల్లవాడు లేచి నేను అమ్మ దగ్గరకు పోతా అని ఏడుస్తాడు. ఇంతలో తాత, నాయనా, మీ అమ్మ లేదుగా, చచ్చిపోయింది. పిల్లవాడు బాగా మెలకువరాగా కళ్ళు నలుచుకుంటూ ఉంగరం ఇచ్చిన అమ్మ కావాలి అంటాడు. తాత, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది నాయనా. తాత ఈ మాట అనేలోగానే పిల్లవాడు లేచి వచ్చి అమ్మ గొంతు వాటేసుకుని అమ్మా అని పెద్దగా అరిచి ప్రాణం విడుస్తాడు. తాత, ఇదేం అన్యాయం తల్లి, ఇదేమైనా ప్రయోగమా? రైల్లో కూడా నీవు ఎక్కినప్పటి నుంచి అన్నీ ఆపదలే. పోయినవాడు మళ్ళీ బతకటం ఏమిటి? ఏదో భక్తిగల పిల్లవు అన్నీ బోధ చేద్దామని కూడా పెట్టుకొచ్చా. నీవు అసలు ఎవరమ్మా? అమ్మ, నేను వాడమ్మనే. వాడమ్మ అంటే అందరికీ అమ్మ అని గొంతు వాటేసుకొని ఉన్న చేతులు విడదీసి పిల్లవాడిని తీసి కాళ్ల మీద పడుకోబెట్టుకుంటే అమ్మ కాళ్ల కంటే పిల్లవాని కాళ్ళు పెద్దగా ఉంటాయి. అమ్మ కన్నా పిల్లవాడిది పెద్ద వయసు. లయకారిణి. తాత పెద్దగా ఏడవటం విని కాసిం లేస్తాడు. కాసిం నిప్పు పెట్టె గీసి అమ్మ కాళ్ల మీద ఉన్న పిల్లవాణ్ణి చూచి వాణ్ణి లేవదీయబోగా అమ్మ కాళ్లకు కరుచుకుని శవం పైకి లేవదు. కాసిం బాధపడుతూ, ఇదేమి అన్యాయం, ఈ పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఎందుకయ్యా తాత అమ్మ కాళ్ల మీద పడవేశావు? చిన్నపిల్ల అని తెలియదు, బుద్ధి లేదు, అసలే వాళ్ళు అన్నీ దెబ్బలు తిని ఉన్నారు. జరిగిందంతా నల్ల కాసింతో తాత చెబుతాడు. కాసిం, ఇదంతా ఏదో మాయగా ఉన్నది. అమ్మను వదిలిపెట్టకుండా నీవు వస్తున్నావా? నిన్ను అమ్మ వదిలిపెట్టకుండా వస్తున్నదా? రైలులో పరిచయమేనా? అది వరకు ఏమైనా పరిచయం ఉన్నదా? ఈ ఉంగరం చూస్తుంటే నాకు అనుమానంగా ఉన్నది. లోగడ అమ్మది చాలా సొమ్ము పోయినట్టుగా విన్నాను. ఇట్లా నీకు లోగడ ఏమైనా వస్తువులు ఇచ్చినదా? తాత, సరే, బాగా ఉంది. ఆ అమ్మాయి ముఖం నేను ఇదే చూడటం. రైలులో మీరు ఎక్కింది కూడా చూడలా. నా గొడవలో నేనున్నా. కాసిం, సరే, అయిందేమో అయింది. ఇప్పుడేం జరగాలి? ఎందుకమ్మా నీకీ పంపకం? తెల్లవారొచ్చింది. అమ్మ, అది నా పెంపకం. కాసిం,
ఈ పిల్లవాడి సంగతి ఏం చెయ్యాలి? తెల్లవారొచ్చింది. అర్చకులొస్తే ఊరుకోరు. ఇక్కడ పీనుగులను పెట్టకూడదు. అమ్మ, పీనుగులను పెట్టవలసినది ఇక్కడే. వాడెంత ధన్యుడో, దేవుడిలో లయమైపోయాడు. లేకపోతే దేవాలయంలో పోడు. తాత, ప్రాణం పోవటమే లయం కావటమా? ఇంకా నయం, నీ ఒళ్ళో పోయినాడు గనుక నీలో లయమైపోయినాడన్లా. అమ్మ, కాలేదని ఎవరన్నారు? అంటే నాలో లయం. తాత, అయితే నువ్వే ప్రాణం తీసావా? అమ్మ, ఎందుకు తీయకూడదు? ఇచ్చినవాడు తీస్తాడు. తాత, నీవు ఇవ్వలేదుగా? అమ్మ, నేను తీయలేదుగా? తాత, నీవే తీశావు. అమ్మ, నేనే ఇచ్చా. రెండూ మనం కాదు. ఇన్ని మహావాక్యాలు నేర్చుకొని పరిపూర్ణమైన అమ్మాయిగా తోచాను. వాడికి అమ్మగా తోచాను. నీకు ఇట్లా తోచటానికి ఏది కారణమో? మొదట రైల్లో పిల్లవానికి తగిలిన దెబ్బకు, తరువాత రక్షణకు, ఇప్పుడు అమ్మగా గుర్తించి ప్రాణము విడవడానికి ఆ శక్తే కారణము. తాత, సరేలే అమ్మా, మా దారేదో చెయ్యి. అమ్మ, నేనేం చేస్తాను? అమ్మాయిని, మా కాసింను అడుగు. చుట్ట తాగబోయిన కాసిం లోనికి వస్తాడు. బండి మాట్లాడుదామనుకుంటే దొరకలేదు. ఎత్తుకెళతా పదమ్మా. అమ్మ, ఈ పిల్లవాడిని తాతను ఇక్కడ నుంచి దాటవేసి వెళదాము. కాసిం, నీకెందుకమ్మా? ఈ తాతతో పిల్లవాడితో ఏం సంబంధమో? అమ్మ, నీతో నాకేం సంబంధమో వాళ్లతో అదే సంబంధం. పిల్లవాడిని లేవదీసి భుజాన వేసుకుంటుంది. కాసిం ఆశ్చర్యపడి, పిల్లవాణ్ణి ఇంతసేపు కాళ్ల మీద ఎట్లా పెట్టుకుందావమ్మా? బరువు బుట్టలా? నేను తీస్తే రాలేదే, నీకెట్లా లేచాడు? భుజము మీద ఉన్న పిల్లవాణ్ణి తీసి. అమ్మకు బరువు లేనట్టే తేలిగ్గా ఉంటుంది. ప్రాణము ఉన్న పిల్లవాడిలా కింద పడుకోబెట్టబోగా. అమ్మ కాసిం చేతిలోని పిల్లవాణ్ణి లాక్కొని అమ్మ భుజాన వేసుకుని, ఆలస్యం చేయకుండా నా వెనుకనే రండి అని గబగబ వెళుతుండగా కాసింకు అమ్మ రంగమ్మ పోలికలు కనిపిస్తాయి. మనసులో సంవత్సరీకాలని ఇంటికొస్తున్నావా అనుకొని మళ్ళీ అమ్మ ఈ రంగమ్మ తల్లిగా కనపడటం ఏమిటి? నా భ్రమ నిజంగా కనపడుతున్నదా అని అనుకుని, తాత బయలుదేరు, అమ్మాయి గారు ముందు వెళుతున్నారు. చేతిలో పార కూడా లేదు. ఏం చేస్తుందో చూద్దాం పద. ఇంటికెళితే ఏమంటారో తాతగారికి చెబుదామా అన్న రాఘవరావు గారులా చాలా అల్లరి పని చేస్తూ ఉంది అని ఇవన్నీ తాతకు వినపడేటట్టు అని. తాత, ఇంకనన్నా అమ్మాయి గారిని వదిలిపెడతావా? తాత, అసలు ఇదేంటో నాకంతా భయంగా ఉన్నదయ్యా. ఒకదానికొకటి సంబంధం లేని పనులు జరుగుతున్నాయి. ఈ మధ్య బాపట్లలో మా అన్న బావుమరిదికి ఇట్లాగే ఒక అమ్మాయి కనపడి ఆ అమ్మాయి ద్వారా కొంత రక్షణ జరిగినట్టు ఒకరిద్దరితో అతను చెప్పి గోప్యంగా ఉంచినట్టు తెలిసింది. ఆ కథ వినేటప్పుడు మాత్రం నేను కూడా అట్లా జరిగితే బాగుండుననుకున్నా. ఈ అమ్మాయే ఆ అమ్మాయిని మాత్రం చెప్పలేను. ఇందాక నీవు అన్నావే, లోగడ నీకేమైనా పరిచయం ఉన్నదా? చాలా బంగారం పోయిందని. ఈ ఉంగరం మాదిరిగానే అని, ఉంగరం చూస్తే అనుమానం వేస్తున్నదని అన్నావు. ఆ వస్తువులు ఎక్కడికి పోయినయ్యో? ఆ తాత ఎవరో అది కూడా విచారించుకో. కాసిం, కానీ అవన్నీ తరువాత చూద్దాం. ఇది గడిచి ముందు మన్నవ వెళితే తరువాత ఆలోచిద్దాం. ఆ పిల్లవాణ్ణి ఏం చేస్తుందో తీసుకెళ్ళి తన్ను ఎత్తుకుండే ఈడులో తను అందరినీ ఎత్తుకుంటానంటుంది. అందరినీ కాకుండా పీనుగులను ఎత్తుకుంటుంది. అమ్మాయి గారి జన్మే వేరుగా ఉంది. ఆ తండ్రి అసలు ధర్మరాజు లాంటివాడు, తల్లి మహా ఇల్లాలు అంటూ గబగబా నడుస్తారు. దూరంగా కనపడుతున్న అమ్మ కనపడదు. చెట్ల చాటేములే అనుకుంటారు. అమ్మ ముందు వెళ్ళి వెయ్యిలింగాల కట్టిన చోట్లకి. మొదట అమ్మ తెనాలి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడ దిగిందో అప్పుడు అక్కడ దేవస్థానం లేదు, అంతా పొలం. పిల్లవాణ్ణి తీసుకెళ్ళి పడుకోబెట్టి వెనక్కు తిరిగి ఎవరైనా పార తీసుకొస్తున్నారేమోనని చూడగా అక్కడే పార ఉండును. ఎవరో ఒక మనిషి అక్కడ పారబెట్టి పోతాడు. ఆ పార తీసుకుని అమ్మ గుంట తీయడం ప్రారంభం చేస్తుంది. 3 పారలు వేసి పిల్లవాని వంక చూస్తూ కూర్చుంటుంది. కాసిం తాతగార్ల మాటలు అమ్మకు వినిపిస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళు అమ్మ వంక చూడరు. కనపడలేదని తహతహలాడతారు. అమ్మ ఆ 3 పారల పొడుగున పిల్లవాడిని పడుకోబెడుతుంది. ఆ పొడుగు పిల్లవానికి సరిపోయి ఉంటుంది. ఆ చోటున ప్రస్తుతం ఇప్పుడు భ్రమరాంబాలయంలో అమ్మవారి విగ్రహం ఉన్నది. అమ్మ వాళ్ల దగ్గరకు వచ్చి, కాసిం, నేను ఇక్కడ ఉంటా. పిల్లవాడిని ఏం చెయ్యాలో అది చేసి రండి. తాత, ఉంగరం తీసావా అమ్మా? అమ్మ, ఆ ఉంగరం తీయను, కావాలంటే అడుగు, నీకేదైనా ఇస్తా. తాత, ఉంగరం వృధా పోవటం ఎందుకు? మట్టిలో కలిసిపోయేదేగా. అమ్మ, మీకెందుకు, మీరు పొండి. అంత అల్లారు ముద్దుగా పెంచిన శరీరం మట్టిలో కలిస్తే లేని బాధ ఉంగరానికేమొచ్చింది? ఆ రకం ఉంగరాన్ని చేయించగలం, ఆ రకం అబ్బాయిని చేయించలేం. మాటే కానీ
ఆ రకం ఉంగరం మాత్రం చేయించగలమా? పొండి ముందు పిల్లవాడి దగ్గరకు. కాసిం పిల్లవాడిపై మట్టి కప్పుతారా? ఏం చేస్తారో అది చేసి రండి ఇద్దరూ వెళ్ళి. కాశీ: ఎందుకో ఆ పిల్లవాడి మీద మట్టి కప్పవలనంటే భయంగా ఉన్నది. నిన్ను చూచినా నీతో మాట్లాడాలన్నా భీతిగానే ఉంది. అమ్మ నీకెట్లా కనపడుతున్నాను కాసిం? కాసిం: ఎట్లా లేదమ్మా, అమ్మాయిగానే ఉన్నావు. అమ్మ: మరి భయం ఎందుకు? కాశీ: నీ పనులు చూస్తే భయంగా ఉన్నాయి. అమ్మ: ఇంతకు నాతో మాట్లాడుతారా? అక్కడకు పోతారా? తాత నీ మాట చెప్పు. తాత: నేను పోతానమ్మా, నీవు కూడా ఉండు. బయలుదేరి తాత, అమ్మ, కాసిం వెళ్తారు. పిల్లవానికి 10 గజాల దూరంలో ఉండగానే తాతకు పెద్ద వాంతి విరోచనము అయ్యి స్పృహ తప్పి పడిపోతాడు. నల్లకాసిం భయపడి రానే వచ్చిందమ్మా కలరా, ఆ పిల్లవాడిని కూడా అదే ఎత్తుకెళ్ళిందేమో. అమ్మ: ఏదో ఒకటి ఎత్తికెళ్ళిందిలే. అమ్మ తాత తాత అని పిలుస్తుంది. అమ్మ గొంతుకు తాతకెక్కడో వినపడ్డట్టుంది. ఓపిక లేని చేతులు రెండు ఒకచోట కలుపుతాడు. అదే నమస్కారము. పెదిమలు కదిలించి 3 సార్లు అమ్మా 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 అని కళ్ళు తెరిచి, మా గురువు చెప్పిన ఆ మనస్కం నువ్వేనా? ముందు గుర్తించక పొరపడ్డా అని ప్రాణములు విడుచును. చేతులు దండం పెట్టినట్టే ఉంటాయి. కన్నులు అమ్మ వంకే చూస్తూ ఉంటాయి. మనస్సే కాకుండా శరీరము కూడా అమ్మలో లయమైనట్టు ఉంటుంది. కాసిం ఇది చూచి, అమ్మా నీవు గుంటూరు మస్తానయ్య అని అనుకుని దగ్గరకు వచ్చి, మస్తానయ్య అద్దం విసిరేస్తే చుక్కాని అయినట్టు నడకంతా చుక్కానిగా ఉన్నదమ్మా అని మస్తాను అంటూ ధ్యానం చేసి, ధైర్యం మియ్యయ్యా, ఈ ముసిలోణ్ణి ఈ పిల్లోణ్ణి ఏం చెయ్యమంటావు? చిన్నపిల్లైన అమ్మాయి గారిని గురించి ఏం భయం లేదులే, పెద్దవారి కంటే ధైర్యం ఉన్నది. అమ్మాయినే మస్తానయ్యా అనుకుంటూ మళ్ళీ ఇట్లా అనుకుంటానేమిటి? అమ్మ: కాసిం ఏమిటి ఆలోచిస్తున్నావు? మనం ఇందులో ఇరుక్కున్నాం. ధైర్యం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న పని చేసే వెళదాం. కాసిం: ధైర్యం అనే మాట అంటున్నావు, నేను నీతో ఏమైనా అన్నానా? నాలోనేగా అనుకున్నది. అమ్మ: నీవు అనుకున్నావని నేను అనలా, నాకు తోచి నేనంటున్నా. ఇంతకు వీళ్ళని ఏదో ఒకటి చేసి వెళదాము. నేను పిల్లవానికి మట్టి కప్పి వస్తాను, నీవు తాతకి మట్టి వేసేయి. తాతకు కూడా నేను కాస్త మట్టి పోస్తాలే అని గుప్పెడు మట్టి తాత మీద వేసి, పోదాం రా, ఇద్దరం కలిసిపోదాం. ఇద్దరూ పిల్లవాని దగ్గరకు వెళ్తారు. కరణీకం: కాసింకు ఆ పిల్లవానిని సమీపించగానే ఆ పిల్లవాడు ఎక్కడో ఉయ్యాల ఊగుతున్నట్లు, ఒక చక్కని ముత్తైదువు ఉయ్యాల ఊపుతున్నట్టు కనపడుతుంది. కాసిం ఉలిక్కిపడి పరిశీలించి చూస్తాడు. ఆ దృశ్యము పోయి మామూలుగానే ఉంటుంది. ఈ పిల్లవాడు అప్పుడే అటువంటి చోట పుట్టాడా అమ్మా? పుడతాడా? అమ్మ: ఏమో, నాకేమి తెలుసును? కాసిం: ఏమో, అన్నీ చేయిస్తున్నావు పొడుముకాయల్లే. అమ్మ పార తీసి కాసింతో, పార తీసుకో, మట్టి పోద్దాం. కాసిం: నువ్వే పోయమ్మా. అమ్మ: చిన్నపిల్లలు పోయొచ్చా? కాసిం: నువ్వు ఇన్ని ఎట్టా చేశావు? చిన్నపిల్లలు చేసే పనేనా? అమ్మ: ఇప్పుడు తెలుసుకున్నా చెయ్యకూడదని. పొడుముకాయల్లే. కాసిం: కోపం వచ్చిందా అమ్మా? వద్దులే అమ్మా, ఎట్టా చేస్తావో చూద్దామని అన్నాలే అంటూ పార తీసుకొని పిల్లవాడి మీద మట్టి పోస్తుండగానే నుంచున్న అమ్మ నుంచున్నట్టుగా రోడ్డు మీదకు వస్తుంది. కాసిం అమ్మ వెనుక నుంచున్నదని అనుకుంటాడు. మట్టి పోసి వెనక్కు తిరిగి చూడగానే అమ్మ కనపడదు. కాసింకు అంతకు ముందు ఉన్న భయము పోయి, పిల్లవాడు పోయాడు, మట్టి కప్పుతున్నాననుకోడు, ఏదో పొలం వెళ్ళి వస్తున్నాననుకుంటాడు. అతనికేమీ తోచదు. తల వంచుకుని అమ్మ నుంచున్న ప్రదేశం వద్దకు వచ్చి అమ్మను యథాగుండెవడి చూస్తూ నుంచుంటాడు. అమ్మ వెళదామా ఇంటికి అంటుంది. కాసిం: మరిచే పోయినా, తాత ఉన్నాడుగా, మట్టి కప్పి వస్తా. అమ్మ: ఏం ధైర్యంగా మట్టి కప్పుతావా నే లేకపోయినా? అమ్మ: ఏం ధైర్యంగా మట్టి కప్పుతావా నే లేకపోయినా? కాసిం: ఎంతమందినైనా ఈ రోజు నుండి కప్పివేస్తా, నీ దయ ఉంటే అని తలవని తలంపుగా అనును. అమ్మ: నా దయ ఏమిటి? నీకు ధైర్యం వచ్చే రోజు వచ్చింది. కాసిం: నాకు ధైర్యము కొరకేగా అమ్మ నాకు ఈ పని చేసి వదిలిపెట్టావు. అమ్మ: ఎక్కడ వదిలిపెట్టాను? కాసిం: మీ నాన్నగారు ఎప్పుడూ నట్టింట పుట్టి ముంచటం అంటారు, అట్లాగే నీవు నన్ను చేశావుగా. అమ్మ: మళ్ళీ అను. కాసిం: ఏదోలే అమ్మ. ఎందుకు? అమ్మ: ఆ ముచ్చట నీకెందుకు ఉపయోగపడ్డది? కాసిం: పార చేతికిచ్చి తప్పించుకుంటేను. అమ్మ: అదేనా నీ ధైర్యానికి కారణం? ఏ ఆధారం లేనప్పుడు ధైర్యము దానంతటదే వస్తుందిరా. ఆ ధైర్యమే ధైర్యానికి ఆధారం. నేనిక్కడ కూర్చుంటాను, ఆ పని కూడా పూర్తి చేసిరా, పోదాం. కాసిం: తెల్లవారిపోయింది, మనుషులు తిరుగుతున్నారు, మట్టిపోసి త్వరగా వెళ్ళిపోదాం. అమ్మ: ఆ పొలాల్లో ఎవరో మనిషి కనపడుతున్నాడు, పిలిచి 1 రూపాయి ఇచ్చి మట్టి పొయ్యమని చెప్పు, మనం పోదాం. కాసిం: నా దగ్గర 1.5 రూపాయన్నరే ఉంది, 2 రూపాయలకు కూడా పోస్తాడో పొయ్యడో. అమ్మ: అయినా పిలిచిరా.
కాసిం చేతులతో చప్పట్లు కొట్టి పిలుస్తాడు. ఆ అబ్బాయి చేయిలో నుంచి చెయ్యి ఎత్తుతాడు. కాసిం చెయ్యి ఊపగానే ఆ అబ్బాయి వస్తాడు. అమ్మ కాసింతో, ఆ అబ్బాయి రైతల్లే ఉన్నాడు, మట్టి నువ్వు పొయ్యి అని చెప్పకు, పోయించమని చెప్పు అని చెబుతుంది. ఆ అబ్బాయి దగ్గరకు వస్తాడు. కాసిం పకపక నవ్వి, సరేలే అమ్మా, మా అమ్మ కరణీకం చేస్తే బాగుండును అని అంటారు. అమ్మ ఎటూ చేస్తాగా. కాసిం, నువ్వు కాదుగా అమ్మా, అన్నయ్య చేసేది. అమ్మ, నేనే చేస్తాలే, కరణాన్ని అనిపించుకోను గాని కరణీకం చేస్తా. కాసిం, చెయ్యమ్మా చెయ్యి, రంగమ్మ తల్లి కడుపు చల్లగా, భూమి మీద 10 కాలాల పాటు చల్లగా ఉంటే అంతే చాలు. అమ్మ, నా పుటకే ఆవిరి, చల్లదనమేముంది. కాసిం, నీ పుటకేనా, అందరి పుటక ఆవిరేనా. అమ్మ, పుట్టటానికి కారణం అకారణం, కారణాలు చూస్తే మాత్రం ప్రతి జన్మకు ఆవిరే కనపడుతుంది. కాసిం, అంతేగా అమ్మ, మా అమ్మ హనుమంతయ్య గారు మాదిరిగా ఆయన పెద్దవాడయ్యేసరికి తయారవుతుంది. భుజం మీద కర్ర పెట్టుకొని చేలో ఉన్న రైతు దగ్గరకు వస్తాడు. కాసిం ఎరిగినవాడే. కాసిం, అమ్మాయికి రాత్రి కూడా అన్నం పెట్టించలేదు, పొద్దెక్కుతున్నది, నాకు ఒక సహాయం చెయ్యి. రైతు, ఏమిటి, అన్నం పెట్టించమంటావా. కాసిం, ఎబ్బే కాదు, రాత్రి ఎవరో ముసలివాడు ఇక్కడ పోయాడు, అమ్మాయిని తీసుకుని నేను త్వరగా వెళ్ళాలి, ఆ ముసలివాడి మీద దోసెడు మట్టి పోయించు నాయనా అని 1 రూపాయి తీసి చేతిలో పెట్టబోతాడు. ఆ ₹1/2 కూడా ఇవ్వు అని అమ్మ అంటుంది. అసలు ఏమీ వద్దంటాడు ఆ రైతు. అమ్మ, నాకు పోయించవలసిన బాధ్యత ఉన్నది, తీసుకో నాయనా. అయితే ఇంకొకటి, అది నీకు కాదు, ఇది నాకు కాదు, నాకున్నది మట్టే అనుకో, ముసలివాడెంతో నీవు అంతే. రైతు పకపక నవ్వి, నా పని కూడా అంతేనా ఏంటి. అమ్మ, కాదు నాయనా, ప్రేమకు ఇద్దరూ ఒకటే అన్న, అతని పేరుతో ఈ ₹1.5కు ఏదన్నా చేయించు, ఇచ్చేసెయ్యి. కాసిం, నీ దగ్గర ఉన్నదదేగా. రైతు సరేనని ఆ ₹1.5 తీసుకొని పోయిరండమ్మా అని అమ్మ చెక్కిళ్ళు పుచ్చుకొని ముద్దు పెట్టుకుంటాడు. అమ్మ కాసిం 10 గజాల దూరం పోగానే రైతు పరిగెత్తుకుని వచ్చి 1 పావలా తీసి కాసిం చేతికి ఇచ్చి, అమ్మాయికి దొప్పల పొడిలో ఏదైనా కొనిపెట్టు అంటాడు. ఆ ముసలి తాత ఉన్న చోటు ఇప్పుడు గరుత్మంతుడు ఉన్న చోటు. సరేనని కాసిం తీసుకుని జేబులో వేసుకుంటాడు. కొనుక్కు తింటమే కాదు నాయనా, ఏది బుద్ధి పుడితే అది చేస్తా, మీరు చేసిన పనే నేను చేయొచ్చు అని అమ్మ అంటుంది. రైతు నవ్వు ముఖముతో, మహా చురుకైన పిల్ల అంటూ అమ్మ వీపు తట్టుతాడు. ఆ రైతు పేరు డేగల కోటయ్య. రైతు వెళ్ళిపోతాడు. కాసిం అమ్మను ఎత్తుకుని రామచంద్రపురం మీదుగా దొప్పలపూడి వెళతాడు. దొప్పలపూడిలో చాలామంది కాసింను ఎరిగిన వాళ్లే. చిగురుపాటి నరసయ్య గారు కాసింతో, ఎవరా అమ్మాయి. కాసిం, మన్నవ కరణంగారి అమ్మాయి. నర, ఆమె గారు అమ్మమ్మ పోయిందన్నారే. కాసిం, పోయింది, సంవత్సరికాలకు అందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా 10 గజాలు దాటిన తరువాత 7 సంవత్సరముల పిల్ల 2 సంవత్సరముల పిల్లను పొట్టకు కరుచుకొని చీముడి ముక్కుతో ఏడుస్తూ వస్తుంది. అమ్మ కాసిం భుజం మీద నుంచి కిందకి దిగి వంటినున్న చొక్కా విప్పి కాసిం జేబులో ఉన్న పావలా తీసుకుని ఆ పిల్లలకిచ్చేస్తుంది. కాసిం, ఉత్త వంటితో ఎట్లా వస్తా, చొక్కా ఇచ్చేస్తే ఎట్లా, అంతకంటే అనలేక గట్టిగా అంటాడు. అమ్మ, నిన్న తాతగారు మూటలన్నీ తీసుకెళ్లారో, 1 6 ఏమైనా అట్టే పెట్టి వెళ్ళారో కనుక్కో, నాన్నగారు ఎక్కువగా వస్తూ పోతూ ఉండే ఇళ్లలో పెడతారు. కాసిం, లేదులే అమ్మ, పోదాంపా అని విసుగుతో. అమ్మ, ఈ లాగు కూడా ఇప్పి ఇస్తే అప్పుడేం చేస్తా. కాసిం, అబ్బబ్బా, వెళ్ళి వస్తా ఉండు తల్లి అని వెళ్తాడు. రావూరి వెంకయ్య గారి ఇంటికి వెళ్ళి, మూటలేమైనా ఉండయ్యా అంటాడు. వెంక, మూటలన్నీ ఇక్కడే ఉన్నాయి, 1 మూటే వారు తీసుకెళ్లారు. కాసిం, అందులో గుడ్డల మూట ఉంటే ఇయ్యండని అంటాడు. వెంక, నువ్వే వచ్చి చూసుకో నాయనా, ఆ గదిలో ఉన్నాయి. కాసిం గదిలోకి వెళ్ళి గుడ్డల మూట తీసి మూట ఎత్తుకెళితే అమ్మాయిని తీసుకెళ్లలేను అనుకుని గౌను తీసుకుని లాగు కూడా ఇచ్చిందేమోనని లాగు కూడా తీసుకుని వెళ్లే వరకు అమ్మ లాగు ఇచ్చే ఉంటుంది. నేను అనుకున్నంత చేశావమ్మా అని మా అమ్మకు అన్నీ తెలుస్తాయల్లే ఉంది అని లాగు గౌను అమ్మకు తొడిగి అమ్మను భుజాన్ని ఎక్కించుకొని పొట్ట ఒత్తుతూ ముద్దులు పెట్టుకుంటూ మన్నవ తీసుకుని వెళ్తాడు.